సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో జగన్ 2.0 ఎప్పుడు ఉంటుంది? అసలు ఉంటుందా ఉండదా? ఇప్పుడున్నది 2.0నా కాదా? జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ పైన ఇదే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఓవైపు అధికార కూటమి నేతలు జగన్ కామెంట్స్ని తిప్పికొడుతుంటే, వైసీపీ నేతలు మాత్రం తమ నాయకుడి పైన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఈ 2.0 కామెంట్స్ సారాంశం ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి దానిపైనే ఫోకస్ చేశారు? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లలిత్ కుమార్ గారు అనలిస్ట్ ఉన్నారు. లలిత్ కుమార్ గారు నమస్కారం. జగన్ 2.0 ఇది అంటే అదొక ట్రెండ్ లాగా ఇప్పుడు 2.0 ప్రతిదానికి పెడుతున్నారు కాబట్టి జగన్ 2.0 అన్నారు. అసలు ఏంటి దీని అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, సారాంశం ఏంటి? ఈ 2.0లు ఈ రోబో సినిమా వచ్చినప్పటి నుంచి ఈ శంకర్ డైరెక్షన్లో రెండోసారి వచ్చే సినిమాలన్నీ కూడా 2 అని కానీ 2.0 అని కానీ యాడ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడని అందరూ భావించారు. ఎవరు? కూటమి వాళ్ళు భావించారు, ప్రజలు వీళ్ళంతా కూడా తనలో మార్పు వచ్చి మళ్ళీ ఏదైనా కార్యక్రమాలు ప్రారంభిస్తారు అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిలో ఎటువంటి మార్పులు లేవు, రాలేవు, రాబోవు అనేసి నిన్నటి ఆయన వ్యాఖ్యలతో కార్యకర్తలకు అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, నిన్న ఏదైతే కార్యకర్తలు వాళ్ళ నాయకులకు సంబంధించి మీటింగ్ పెట్టాడో ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళంతా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా వాళ్లే అనుకునేటట్లు మాట్లాడుతుంటాడు ఆయన. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా నేను మాట్లాడే మాటలు ఏ విధంగా వెళ్తాయి, వాటిని ఎలా స్వీకరిస్తారు అనే ఆలోచనలో లేడు ఆయన. అందుకు ఆయన భ్రమలో ఉన్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది 2.0 అనే ఏదైతే ఉందో, అట్లాగే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మనం భ్రమ 2.0 అనుకోవాలి. అంటే ఆ విధంగా బ్రహ్మ 1 ఎక్కడ వచ్చింది అంటారు మీరు? బ్రహ్మ 1 అని కాదు, బ్రహ్మ 1 మొన్న తెలిసింది కదా, 175 వైనాట్ 175 అన్నాడు. అప్పటి నుంచి ఆయనకు 11 సీట్లు ఎప్పుడైతే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అప్పుడే 1. ఇప్పుడు నెక్స్ట్ 2 అంటున్నాడు. ఏది 29కి. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రజలు 11 సీట్లు ఇచ్చింది ప్రజలే. ప్రభుత్వం ఏర్పడి 7-8 నెలల కాల మళ్ళీ నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు, మళ్ళీ 30 ఏళ్ళు సీఎంగా ఉంటాను, నేనే సీఎం అవుతున్నాను అనేసి ప్రకటన చేస్తూ ఉన్నాడు. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ, ఒక అంశాన్ని ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు పదే ప్రజలను మోసం చేయడంలో సక్సెస్ అవుతూ ఉన్నారు. అదే క్రమంలో ఈసారి కూడా ఆయన సక్సెస్ అయ్యారు, ప్రజలు మోసపోయారు. అంటే 164 సీట్లు ఇచ్చిన ప్రజలు మోసపోయారు. అట్లాగైతే ఆ లెక్కను అనుకుంటే, గతంలో మొన్న 151 ఇచ్చినారు, అప్పుడు మీరు కూడా ప్రజలను మోసం చేసినట్లా, అంతే కదా? అంటే ఓడిపోయారు కాబట్టి మోసం చేశారు. ఓడిపోయారు కాబట్టి మీరు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిపించారు, చంద్రబాబు నాయుడు అన్నప్పుడు మిమ్మల్ని మొన్న గెలిపించారు, అంతకుముందు నువ్వు 151 సీట్స్ ఇచ్చారు, అప్పుడు కూడా మీరు మోసం చేసినట్లే కదా, అట్లే అనుకోవాలి కదా. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు, నిజంగా వైసీపీ కార్యకర్తలు ఏం చెప్పినా, జగన్మోహన్ రెడ్డి చెప్పినా నమ్ముతారు. అదే నిజమనే భ్రమలో వాళ్ళు ఉంటారు. ఒక వర్గం ఉంది, ఆ వర్గము జగన్మోహన్ రెడ్డి చెప్పింది అది నిజమే అని భ్రమలో బతికేస్తుంటారు, వాస్తవాలలోకి రారు. వాళ్ళు ఎంత చెప్పినా రారు, జగన్మోహన్ రెడ్డి రాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 30 ఏళ్ళు నేనే సీఎంగా ఉండాలనుకుని ఏదైతే అంటున్నాడో, ఇప్పుడు పబ్లిక్లో అయితే కనుక మీరు ఎనీ సోషల్ మీడియాలో కామెంట్స్ ఒకసారి చదవండి, పబ్లిక్ ఏం కామెంట్ చేస్తున్నారో. అంత దారుణంగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి 6-7 నెలలు కాల, అప్పుడే మళ్ళీ నేనే సీఎం అనేసి పోతున్నాడు. ఏదైతే ఇదే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో వైనాట్ 175 అన్నప్పుడే తన పతనం మొదలైంది. అక్కడే సిద్ధమా అని చెప్పేసి పిల్లల రియంబర్స్మెంట్ ఫీజుకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ తీసుకొచ్చి సిద్ధం సభలు పెట్టి వేల మందిని బస్సులలో తరలించి, అప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా ఏం లేవు, ఒకటి బస్ స్టాప్లలో, మొత్తం సిద్ధం సభలకే తోలారు. అంత దారుణంగా వ్యవహరించి అట్లాంటి సభలు పెట్టి మీరు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. ఏపీ ప్రజలు కూడా మేము సిద్ధమే అన్నారు. 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా మనం ఏం తప్పు చేశాము, మనల్ని ఎందుకు
ప్రజలు తిరస్కరించారు. ఇంత దారుణంగా మొన్నటి వరకు 151 ఇచ్చిన ప్రజలు నన్ను 11 సీట్లకి ఎందుకు తోసేశారు అనే దాన్ని విశ్లేషించుకోకుండా ఇంకా ఈ అంకెలతో తన కార్యకర్తలను మోసం చేస్తున్నాడు, ప్రజలను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? ఏ సీఎం పోస్ట్ లేకపోతే బతకలేవా నువ్వు? 30 ఏళ్ళు సీఎం, 40 ఏళ్ళు సీఎం అని ఇట్లా చెప్పుకుంటూ పోవడం. ఏం సీఎం సీట్ లేకపోతే బతకలేరా ఎవరైనా మనిషి? మనిషి బతకాలంటే సీఎంఏ కావాలన్నా? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్తలను టార్గెట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి అనుయాయులుగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేసింది. అప్పుడు ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ పట్టించుకోవాలా, ఎంతసేపు ప్రజలు, సేవ, వెల్ఫేర్ స్కీమ్స్, ఈ బటన్ నొక్కితే డబ్బులు ఇవ్వడం, వీటి వలన ప్రజలకు ప్రయోజనం అనేటువంటి ఆలోచనతో నేను ఉన్నాను. ఇప్పుడు అది కాదు, కార్యకర్తలే నా ఫస్ట్ పరమావధి అవుతారు అని అంటున్నారు. సో అంటే నిజంగా కూటమి ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తలను ఆ స్థాయిలో టార్గెట్ చేసి ఉద్దేశపూరితంగా కేసులో ఇరికిస్తున్నారా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో అంటున్నారు. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఒక పక్కేమో రెడ్ బుక్ నువ్వు ఓపెన్ చేయలేదు ఇంత అని చెప్పేసి లోకేష్ను బండబూతులు తిడుతున్నారు టీడీపీ కార్యకర్తలే. పవన్ కళ్యాణ్ను జనసైనికులు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అని. మీకు అరెస్టులు మన కళ్ళకు కనబడుతున్నాయండి, 3-4 తప్పితే ఏమున్నాయి అరెస్టులు చెప్పండి? కీలకమైన అరెస్టులు ఏమన్నా ఒకటి జరిగాయా? మీరు చూడండి, కొడాలి కానీ, వల్లభనేని వంశీ, రోజా కానివ్వండి, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఇట్లా చూసుకుంటూ పోతే వరుసగా ఒక 50-60 మంది ఉన్నారు. ఒక్క అరెస్ట్ అన్న జరిగిందా? జరగలే. ఇంకా మీరు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదని చెప్పేసి తిడుతున్నారు. నిజంగా టీడీపీ వాళ్ళని కార్యకర్తలు అయితే రగిలిపోతున్నారు. ఇంకా మరి అరెస్టులు ఎక్కడున్నప్పుడు ఎక్కడున్నట్లు కార్యకర్తలు వీళ్ళని ఎక్కడ వేధిస్తున్నట్లు చెప్పాలి కదా. అంటే ఇప్పుడు ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇవన్నీ కూడా బలవంతంగా మార్చుకుంటున్నారు. తిరుపతిలో ఒక ఉదాహరణ చెప్తున్నారు, 3 కార్పొరేటర్లు అక్కడ ఓటేసి ఇక్కడ వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి కాళ్ళకు దండం పెట్టారు. అవును, ఇవన్నీ మరి బలవంతపు నిర్ణయాలు అనేటువంటి వాదన ఎంతవరకు? ఒక విషయం చెప్తాను ఈ గురించి. గత 5 సంవత్సరాలలో వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందో ఒక్కసారి రివైండ్ చేయండి. ఇదే తిరుపతిలో కార్పొరేటర్లను మీరు ఏ విధంగా వన్ సైడ్ చేసుకునేది అందరూ చూశారు. టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ లో ఏ విధంగా దొంగోట్లు వేయించుకునేది స్వయంగా అందరూ పబ్లిక్ అంతా చూసారు, ప్రపంచమంతా చూసింది. అట్లాగే ఎంపీ ఎలక్షన్కి సంబంధించి ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్, బయట ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి పబ్లిక్గా పట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాము. మీరు నేర్పించిన విద్య ఇది, మీరు నేర్పించారు, వీళ్ళు ఫాలో అవుతున్నారు అంతే. ఈరోజు మీకు అడిగే అర్హత లేదు. మీరు ఆ రోజు చేసింది మీరు అదే, ఇప్పుడు వీళ్ళు ఈరోజు అదే చేస్తున్నారు. కాబట్టి మనం దాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఈ విధంగా చేసుకుంటుందనే సాంప్రదాయము తీసుకువచ్చింది వైసీపీ పార్టీ. కాబట్టి ఈరోజు వైసీపీ పార్టీ ఏదో బాధపడిపోతుంది, అన్యాయము, అక్రమము, దుర్మార్గం అనే మాటలు ఆ రోజు కూడా టీడీపీ వాళ్ళు అరిచారు. ఇదే మీరు చేసేటప్పుడు గత 5 ఏళ్ల క్రితము టీడీపీ వాళ్ళు మొత్తుకునింది ఇదే. ఆ రోజు మీరు నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా మీరు ప్రవర్తించి ఉంటే ఈరోజు మనం అడిగే హక్కు ఉండేది, ప్రజల మద్దతు కూడా ఉండేది మీకు. ఆ రోజు మీరు ఎన్ని అరాచకాలు అయితే చేశారో అదే అరాచకాలను మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అంతే. దీంట్లో తేడా ఏమి లేదు. 2.0కి అసలు అవకాశం లేదంటారు. 2.0కి పరిస్థితి ఇప్పుడైతే ఈ కూటమి గవర్నమెంట్ వాళ్ళు బిగ్ ప్లాన్తోనే ఒక 10-20 సంవత్సరాల పాటు అభివృద్ధి మీద కేంద్రీకరించి డెవలప్ కావాలనే ఆలోచనతో కూటమి పార్టీలు ఉన్నాయి. 2.0 వెళ్ళాలంటే ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వ్యక్తుల్లో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్లియర్గా ఏం చెప్పాడంటే, నేను అసెంబ్లీకి రాను, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని చెప్పాడు. ప్రతిపక్ష హోదా రాదు. శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం అతనికి ప్రతిపక్ష హోదా రాదు. ఆయన ఏమంటాడు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటాడు. ఇవ్వడానికి వాళ్ళెవరండి? నీకు రూల్ ఉంటే ఇస్తాడు కదా. ఇవ్వడానికి అది చంద్రబాబు నాయుడుదో, రఘురామకృష్ణరాజు గారిదో, పవన్ కళ్యాణ్దో కాదు. అది అంటే ఒక ఆర్గ్యుమెంట్ చెప్తున్నాడు, మిగతా ఉన్న 4 పార్టీలు, 3 పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి, మిగిలిన ఒక పార్టీకే మీరు మై నోటి మాటలు కాదు, మనకు దాని నియమ నిబంధనల ప్రకారం ఏదైనా మనం అవుతుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడుకు సీఎంకు ఎంతైతే సమయం ఇస్తారో అంతే సమయం నాకు, అంటే ఇది వితండవాదం అంటారు. అతను అసెంబ్లీకి రాకుండా ఎగడగొట్టడానికి ఈ వితండవాదాన్ని తీసుకొస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి
ఎంతైతే సమయం ఇచ్చారో అంత సమయం నాకు ఇస్తే వస్తానంటాడు. చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సీట్లన్నీ కూటమికి 164, నీకు వచ్చిన సీట్లన్నీ 11. ఎట్లా అడిగేదానికన్నా నీకు ఉండాలి కదా. ఆయనకి ఇచ్చిన టైం నీకు ఇవ్వాలనా? ఏదో ఒకటి కొర్రి పెట్టి అతను అసెంబ్లీకి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే అది కూడా చెప్తాను, అసెంబ్లీలో ఏ సమస్య ఎత్తినా కూడా ఆన్ స్క్రీన్ కూటమి వాళ్ళు స్క్రీన్ మీద వేసి చూపిస్తాడు. గత 5 ఏళ్ళు నువ్వేం చేసావు చూపించేసేదానికి మొత్తం డేటా రెడీ చేసుకున్నారు. ఆడ పరువు పోతుంది. అసెంబ్లీలో నీ 5 ఏళ్ల పాలనను స్క్రీన్ మీద రెడీగా ఉన్నది. ఇప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్తానే మీరు ఏ ప్రజల సమస్య ఎత్తినా, ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గ సమస్య తీసుకొచ్చినా కూడా రెడీగా ఉన్నాయి లిస్టు. ఆన్లైన్లోనే జగన్మోహన్ రెడ్డి ముందే మీరేం చేశారో స్క్రీన్ మీద చూపించేదానికి సిద్ధంగా ఉంది కూటమి గవర్నమెంట్. ఇప్పుడు అక్కడ ఇరుక్కుపోతాడు. అసెంబ్లీ సమావేశాలు ప్రజలంతా చూస్తారు, దానికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కాకుండా తప్పించుకోవడానికి ఈ డిమాండ్లు పెడుతున్నాడు. అది కేశవ్ గారు. ఏంటంటే ఇప్పుడు ఈ 2 రాజకీయ పార్టీలు ఒకదానిపైన ఒకటి, అంటే కూటమి వర్సెస్ వైసీపీ, ఒకదానిపైన ఒకటి ఆరోపణలు విమర్శలు బాగానే చేస్తున్నాయి. కానీ ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది కదా, ఎందుకు వైసీపీ కానీ విపక్ష నేతలు కానీ ఇంత తొందరపడుతున్నట్టుగా సంకేతాలు? ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయిన 4 రోజులకే రాష్ట్రపతి పాలన ఢిల్లీ వెళ్ళారు. అవును, ఇప్పుడు మళ్ళీ రేపే ఎన్నికలు వస్తున్నాయి అన్నంత హడావుడు ఎందుకు చేస్తున్నారు? అంటే ఇక్కడ ఏంటంటే నిజంగా వైసీపీ కార్యకర్తలు మంచి డెడికేటెడ్ కార్యకర్తలు అని చెప్పుకోవాలి. పాపము వాళ్ళకు ఇటుపక్క వాస్తవం ఉన్నా కూడా వాస్తవాన్ని చూడలేరు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెబుతారో అదే నిజమనే భ్రమలో పాపం వాళ్ళు ఉంటారు. వాళ్లను ఏదో ఎంకరేజ్ చేయడానికో, నువ్వు కార్యకర్తలను పట్టించుకుంటాను నెక్స్ట్ అన్ని చెప్తున్నా అంటే, గతంలో నేను ప్రభుత్వాన్ని పట్టించుకున్నాను కార్యకర్తలను పట్టించుకోలేదన్నాడు. ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకుంటాను అంటే నెక్స్ట్ ప్రభుత్వాన్ని పట్టించుకున్నాను అర్థమా? అంతే కదా. ఇక్కడ వాళ్లను ఇతర పార్టీ వైపు వెళ్లకుండా, వాళ్ళ కార్పొరేటర్లు కానీ ఎవరైనా కూడా వెళ్లకుండా నిలువరించే ప్రయత్నానికి, ఇంకో వచ్చేస్తున్నాం మనమే సీఎం అవుతున్నాం, మనం 30 ఏళ్ళు ఉంటాము అనేసి, ఇట్లాగే 30 ఏళ్ళు ఉంటామని చెప్పేసి గత ఎలక్షన్స్లో మోసం చేశారు. వై నాట్ 175 అని మోసం చేశారు. ఇదే కార్యకర్తలను నాయకుల్ని. అసలు ఎమ్మెల్యేలని ఎలా చూశారంటే గత ఎలక్షన్స్కి ముందు జగనన్న ఫోటో చూసి ఓట్లు వేయండి అని చెప్పి అడగమన్నాడు. నియోజకవర్గంలో ఎవరండి ఎమ్మెల్యే కదా బాస్, ఎమ్మెల్యే ఫేస్ చూడకూడదంట. జగనన్న ఎమ్మెల్యే పోయి జగనన్న ఫోటో చూసి ఓటు వేయమని అడగమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. లీడర్షిప్ కదా. అప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు కూడా ఏంటో పరిస్థితి వాళ్ళకి అర్థమైంది. ఓటింగ్ ఎలా జరిగిందో తెలిసింది. 11 సీట్లు ఎందుకు ఇచ్చారో తెలిసింది. భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతోనే ఒక్కొక్కరు జారుకుంటూ ఉన్నారు. ఈ 11 ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది జనసేనకు టచ్లో ఉన్నారు, ఫ్రెషర్స్. కొంతమంది టీడీపీ వైపు చూస్తున్నారు, కొంతమంది బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని నిలువరించడానికి ఇప్పుడు వాళ్ళను వాళ్ళు ఎలక్ట్ అయిన వాళ్ళు అసెంబ్లీకి పోకపోతే అక్కడ నియోజకవర్గ ప్రజలు అడగరండి, మిమ్మల్ని గెలిపించామండి, మీరు అసెంబ్లీకి వెళ్లకుండా మన నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించకుండా మేము ఓట్లేస్తే మీరు ఇండ్ల దగ్గర కూర్చుంటారని వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది నియోజకవర్గాలు. కాబట్టే చాలా మంది ఒక 3-4 జనసేనలోకి వెళ్ళడానికి కూడా మంతనాలు కూడా సాగించారు. అది ఉగాది లోపల అయిపోయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడు వైసీపీ సింగిల్ టికెట్కి వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ లలిత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది లలిత్ గారు చెబుతున్నటువంటి విశ్లేషణ. 2.0 అనేది భ్రమ 2.0గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను విస్మరిస్తే కనుక విపక్ష పాత్ర పోషించేటువంటి అర్హత కూడా ఉండదని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.